నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు మనం దుతంగాల గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం. ముఖ్యంగా 13 రకాల దుతంగాలు ఉంటాయి. దుతాంగాలు అంటే భిక్షువులు కొన్ని కఠినమైన సాధనలు అని చెప్పవచ్చు. దుతం అంటే విదిలించి వేయటం అని అర్థం. క్లేశాలను విదిలించి వేసే తపస్సులకి దుతములు అని పేరు అన్నమాట. అంగం అనగా సాధన, అందుకే వీటిని దుతాంగాలు అంటారు. ఈ దుతాంగ అన్నది పాలీ భాషలో ఉపయోగించే పదము. ఇంగ్లీష్లో అయితే ఆస్టారిటీస్ అంటారు. ఈ దుతాంగాలు 13 ఉంటాయి. ఈ దుతాంగాలను పాటించగలిగితే చేతిలో భిక్షాపాత్ర, ఇంకా దేహం మీద వస్త్రం తప్పించి ఇంకేమీ అవసరం ఉండదు. ఇటువంటి భిక్షువులను భగవానుడు పక్షితో పోల్చాడు. పక్షి ఎక్కడికి ఎగిరిపోవాలి అనుకున్నా 2 రెక్కలతో ఎగిరిపోతుంది. అలాగే భిక్షువు కూడా ఎక్కడికి పోవాలి అన్న తన కేవలం భిక్షాపాత్ర చీవరాలతోటి వెళ్ళిపోగలుగుతాడు. ఇంకేమీ అవసరం ఉండదు. ఇలా ఇంకా మిగిలినవి కూడా ఉన్నాయి. వాటి వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పుకుందాము. ఇది కేవలం భిక్షువులకనే కాదు, గృహస్థులకు కూడా ఉపయోగపడే విషయాలన్నమాట. ఎందుకంటే మిలిందుడికి అంటే మిలిందు ప్రశ్నల్లో మనకి ఇలా కనబడుతుంది. రాజు ఇలా చూశాడు, అడవిలో మనుషులకి దూరంగా ఏకాంతంలో ఈ దుతాంగధరులై ఉన్న భిక్షువులను. ఆ తర్వాత రాజు చూశాడు, ఇంటిలో ఉండి అనాగామి మధుర ఫలాలను ఆరగిస్తున్న గృహస్థులని. అంటే గృహస్థులుగా ఉంటూనే అనాగామి స్థితి వరకు వాళ్ళు మార్గఫలాలు పొందగలుగుతున్నారు. అలాగే కొంతమంది భిక్షువులు ఈ దుతాంగాలు ప్రాక్టీస్ చేస్తూ ఏకాంతంలో అడవుల్లో నివసిస్తూ ఉండే వాళ్ళని చూశాడు. ఇలా 2 రకాలుగా ఉన్నారు. అంటే మార్గఫలాలు అయితే సేమ్ ఉన్నాయి. అనాగామి స్థితి వరకు గృహస్థుడు కూడా పొందగలుగుతున్నాడు. ఈవెన్ అర్హంత స్థితి కూడా పొందగలుగుతాడు. అర్హంత స్థితి తర్వాత గృహస్థుడిగా ఉండడు. అతడు ఒకవేళ అతడికి మరణ సమయం ఆసన్నమైతే చనిపోతాడు. లేదు అంటే గనక అతడు ఇంటిని వదిలిపెట్టి భిక్షువుగా అన్న మారిపోతాడు. అంటే ప్రవచ జీవితం అన్న మారిపోతాడు. ఎందుకంటే అర్హంత స్థితిని పొందిన తర్వాత ఆ గృహస్థ జీవితం అన్నది అతడికి రుచించదు. ఈ ఇద్దరిని చూశాక ఆ మిలిందుడికి ఒక పెద్ద సందేహం వచ్చేసింది. గృహస్థులు ధర్మాన్ని సాక్షాత్కారం చేసుకుంటే మరి నిజంగా ఈ దుతాంగాలు అన్నవి నిష్ఫలం కదా అని నేను ఇది ఎలాగైనా క్వశ్చన్ అడగాలి నాగసేనుని అని. అంటే ఈ బుద్ధవచనంలో అతడు త్రిపిటకలన్నీ కూడా అధ్యయనం చేశాడు. సో అటువంటి గురువుల్లో ఉన్నతుడైన అతన్ని అడిగి నా సందేహాలు తీర్చుకుంటాను. అతడైతేనే నా సందేహాలను పూర్తిగా నివృత్తి చేయగలుగుతాడు అని ఈ మిలిందుడు, అంటే మిలింద అనే అతను గ్రీకు రాజు అనమాట. సో మిలిందుడు నాగసేనుని అడగాలనుకుంటాడు. ఇప్పుడు మిలింద రాజు నాగసేనుడు ఉన్న చోటికి వెళ్ళి, నాగసేనుడు అన్నది భిక్షువు, అతనికి అంటే ఎవరైనా భిక్షువుని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి నమస్కారం చేసి ఆ తర్వాత క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఒక పక్కన కూర్చుంటారు. సో అది ఆ భిక్షువు పట్ల, లేకుంటే అతని లోపల ఉన్న ధర్మం పట్ల ఇచ్చే గౌరవం. సో మహారాజు అయినా కానీ ఆ భిక్షువుకి గౌరవం ఇస్తాడు. ఎందుకంటే ధర్మం పట్ల ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో భిక్షువుల పట్ల కూడా వారికి శ్రద్ధ ఉంటుంది. అలాగే ఈ మిలింద రాజు కూడా నాగసేనుడి దగ్గరికి వెళ్ళి
అతనికి వంగి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. అలా కూర్చొని నాగసేనుడితో ఇలా అన్నాడు: బంతే నాగసేన, ఇంటిలోనే ఉంటూ ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ ఇంకా పుత్రాదులతో నిండిన, అంటే పిల్లలతోటి ఇంకా ధనంతో వీటన్నిటితోటి నిండిన గృహంలోనే ఉంటూ కాశీ గంధాన్ని, మాల, గంధ విలేపనాలను ఆనందిస్తూ, బంగారం వెండిలను ఆమోదిస్తూ, మణి ముత్య కాంచన విచిత్ర దుస్తులను తలకు చుట్టుకొని ఉండే గృహస్థుడు ఎవరైనా నిబ్బానాన్ని సాక్షాత్కారం చేసుకున్నారా అంటే అని మిలిందుడు అడిగితే నాగసేనుడు ఇలా చెప్తాడు: 100 కాదు ఓ మహారాజా, 200 కాదు, 3 కాదు, 4 కాదు, 6 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, సో ఇలా 10 లక్షలు కాదు, కోట్ల మంది మాత్రమే కాదు, నిబ్బానాన్ని సాక్షాత్కారం పొందిన వారు చాలామంది ఉన్నారు. 20, 30, 100, 1000 మంది నిబ్బాన సాక్షాత్కారం పొందిన వారిని వదిలి వేసినా కూడా నాకు ఈ విషయం ఖచ్చితంగా తెలుసు అని మీకు ఎలా చెప్పి ఒప్పించేది అని అలా నాగసేనుడు అంటాడు. అంటే గృహస్థు జీవితంలోనే ఉంటూ నిబ్బానాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ప్రాక్టీస్ ఒకటే, భిక్షువైనా లేకపోతే గృహస్థుడైనా సేమ్ ప్రాక్టీస్. అయితే మీకై మీరే చెప్పండి నాకు అని మహారాజా అడుగుతాడు మిలిందుడు. అలాగైతే ఓ మహారాజా, నేను మీకు వివరిస్తాను. బ్రహ్మచర్య జీవితానికి సంబంధించిన బుద్ధవచన నవాంగ పాఠాలను, ఇంకా కఠోర తపో నియమానుచార ఆచరణ, ఇంకా దుతవరంగ గుణధారాలను, వాటి విభాగాలను మీ ముందు ఉంచాలి. ఎలాగైతే ఓ మహారాజా, ఒక దేశ భాగంలోని మిట్ట పల్లాల మీద, మైదానాల మీద, గరుకు ప్రదేశాల మీద, ఎండు తడి నేలల మీద పడిన వర్షం అంతా ఒక్కటై అక్కడ నుంచి మహాసాగరంలో కలిసిపోతాయి. అలాగే ఈ పాఠాలన్నీ ఒకటిగా అయ్యి ఇక్కడ సమన్వయం పొందుతాయి. ఈ విధంగా ఈ విషయం సాఫల్యంగా విశ్లేషితమవుతుంది. దాని అందం అన్నది అప్పుడు బయటికి వస్తుంది. అది శోషితమవుతుంది, విశ్రాంతి స్థితికి చేరుతుంది. ఎలాగైతే ఓ మహారాజా, ఒక సమర్థుడైన వ్రాయకుడు ఇతరుల కోరిక మీద, అంటే వ్రాసాలు రాసేవాడు అనమాట. అతడు ఇతరుల కోరిక మీద రాయడంలోని అతడి కౌశల్యాన్ని ప్రదర్శించినప్పుడు, అతడు తన అనుభవం, జ్ఞాన ఆధారాలతో వివరణ ఇచ్చినప్పుడు అది అతడు రాసిన అక్షరాలకు అనుబంధం అవుతుంది. ఈ విధంగా అతని రాత అన్నది పూర్తవుతుంది, పరిశుద్ధమవుతుంది, సంపూర్ణమవుతుంది. ఏ లోపం లేకుండా నేను కూడా అలాగే నా అనుభవ జ్ఞానాల నుంచి దానికి సంబంధించిన హేతువులను చెప్తాను. ఆ విధంగా ఈ విషయం సౌకల్యంగా విశ్లేషితమవుతుంది, దాని అందం బయటపడుతుంది, పరిశుద్ధమవుతుంది, ఇంకా సమానీతమవుతుంది. శ్రావస్తి నగరంలో ఓ మహారాజా, పంచకోటి అర్య శ్రావకులు, భగవానుని ఉపాసికలు అంతా మార్గగాములై ఉన్నారు. వీరిలో 357,000 మంది అనాగామి ఫలాలను అనుభవిస్తున్నారు. వీరంతా గృహస్థులే, పబ్బచిత్తులు కాదు, అంటే ప్రవచ తీసుకునే వాళ్ళు కాదు. ఇంకా అక్కడే కండమ్మ వృక్షమూలంలో యమక పాటిహారాన చేసినప్పుడు, అంటే భగవానుడు తన ఇద్ది శక్తులన్నిటినీ ఒకచోట చూపిస్తాడనమాట. అది చాలా పెద్ద ఇద్ది శక్తులు చూపించేదనమాట. సో దాన్ని యమక పాటిహార అంటారు. అవి చేసినప్పుడు 200 లక్షల జీవులు అరిసత్యాల సాక్షాత్కారం పొందారు. అంటే అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని కొంతమంది, ఇంకా సగదగామి స్థితి, ఇలా వాళ్ళ
మెంటల్ స్టేట్స్‌కి తగ్గట్టుగా ఒక 100 అంటే 200 లక్షల మంది అరే సత్యాల సాక్షాత్కారం పొందారు అనేది మనకి త్రిపిటకల్లో కొన్ని చోట్ల కనబడుతుంది. మళ్ళీ చూల రాహులవాద సూత్రవచనం జరిగినప్పుడు మహామంగళ సూత్రం, ఇంకా సముచిత పర్యాయ సూత్రం, పరాభవ సూత్రం, పురోభేద సూత్రం, కలహ వివాద సూత్రం, చూల వ్యూహ సూత్రం, మహావ్యూహ సూత్రం, ఇలా సారిపుత్ర సూత్రం, గణన, ప్రథమ తిథానం, దేవతానం, దమ్మాభిసమయం, ఇలా ప్రవచనం జరిగినప్పుడు అసంఖ్యాక దేవతలు దమ్మాభిసమయం అంటే సాక్షాత్కారం పొందారు. రాజగృహలో 3 లక్షల మంది ఉపాసికలు మార్గాన్ని అవలంబిస్తూ ఉన్నారు. ధనపాల మహానాగం అంటే ఏనుగు, దానిని అంటే ఒకసారి ఒక ఏనుగు భగవానుడి మీదికి వస్తుంది, అది దేవదత్తుడు పంపిస్తాడనమాట. అప్పుడు తన మైత్రితోటి భగవానుడు దాన్ని శాంతింపచేస్తాడు. సో అప్పుడు కూడా ఒక చిన్న ప్రవచనం చెప్పడం వల్ల 9 లక్షల మంది జీవులు, ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు చాలామంది, అంటే ఇట్లాగా కొన్ని చోట్ల భగవానుడు ధమ్మాన్ని చేసినప్పుడు చాలామంది మార్గఫలాలను పొందారు అనేది చెప్తూ ఉన్నాడు. ఇలా లెక్క చెప్పలేము గృహస్థులు ఎంతమంది మార్గఫలాలను పొందారో. వాళ్ళేమి ప్రవజ్య తీసుకున్నవారు కాదు, కానీ ధర్మాన్ని అంటే 4 ఆర్య సత్యాలను అర్థం చేసుకున్నవారు అని చెప్తున్నాడు అనమాట. తమంతట తామే వీటిని సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు. అయితే అలాగైతే బంతే నాగసేన గృహస్థుడు గృహంలోనే ఉంటూ కామభోగాలను అనుభవిస్తూ శాంత పరమార్థ నిబ్బానాలను చూడగలిగితే మరి ఈ దుతాంగాల వలన ప్రయోజనం ఏంటి? అంటే మరి భిక్షువుగా మారి ఈ కఠినమైన తపస్సు 13 రకాల విషయాలు ఉంటాయన్నమాట. అవి చెప్పుకుందాము వాటి గురించి. అయితే వీటిని ఆచరించడం వల్ల ప్రయోజనం ఏంటి? మరి గృహస్థుడిగా ఉంటూనే మార్గఫలాలు పొందినప్పుడు మరి వీటిని ఎందుకు భిక్షువులు పాటిస్తూ ఉంటారు? అది అందరు భిక్షువులు ఈ దుతంగాలు పాటించరు, కొందరు మాత్రమే పాటిస్తూ ఉంటారు. సో అది అలా ఉంటే దుతాంగాలు తమ విధులు తాము నిర్వహించడం లేదన్నమాట. ఎందుకంటే బంతే నాగసేన మందు లేకుండా రోగం నయమవుతూ ఉంటే ఏమిటి ప్రయోజనం? ఆ వమన విరోచనాది మందులు ఇచ్చి శరీరాన్ని శుష్కింప చేసుకోవడం వలన ఇంకా ఒకని శత్రువులను పిడికిలితోనే అణచగలిగితే కత్తులు, బాకులు, ఇంకా కటార్లు, శూలాలు, బరిసాలు, ఇంకా బాణాలు, గదల అవసరం ఏముంది? చెట్లను గనక వాటి మీద ఉండే ముడులతోనే, వంకర్లతోనే, గుంటలతో, దాని నుంచి పుట్టిన ముళ్ళ పీలికలతో, దాని మీది తీగలతో, కొమ్మలతో ఎక్కగలిగితే దీర్ఘమైన బలమైన నిచ్చెనల కోసం పరుగులు తీయవలసిన పని ఏముంది? ఇంకా కటిక నేల మీద పడుకుంటేనే అవయవాలు సేద తీరితే ఎత్తైన మెత్తనైన పెద్ద పెద్ద పరుపుల మంచాల కోసం అన్వేషించడం ఎలా? అది దాటరానిదే అయినా అపాయకరమైనది, భయం గొలిపేది అయినా ఒక ఎడారిని ఒకడు ఒంటరిగా దాటగలిగితే ఆయుధాలతోనూ అన్ని హంగులతోటి కూడిన పెద్ద సార్ధవాహం కోసం వేచి ఉండనేలా ఒకడు తన చేతులతోనే ప్రవహించే నదిని దాటగలిగినప్పుడు గట్టి తెప్పలతో, నావలతో ఏమి పని? ఒకడు తనకున్న ఆస్తిపాస్తులతోనే ఉండడానికి, తినడానికి ఏర్పాటు చేసుకోగలిగితే ఇతరులకు సేవలందించే, ఇతరులను పొగిడే, అటు ఇటు పరుగులు తీసే శ్రమ ఎందుకు? అతడు సహజ పుష్కరిణి నుంచి నీరు తెచ్చుకోగలిగినప్పుడు అతడు ఎందుకు బావులు, చెరువులు, ఇంకా కొలనులను తవ్వించాలి? అలాగే బంతే నాగసేన గృహస్థులు ఇంటిలో ఉండి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ శాంతి, పరమార్థ, నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకోగలిగినట్లయితే మరి ఏమిటి అవసరం అతనికి ఈ దుతాంగాల ఆచరణతోటి?
అని మహారాజు అడుగుతాడు. దుతాంగాలలో ఓ మహారాజా, నిజంగా అంతర్గతంగా ఈ 28 మంచి గుణాలు ఉన్నాయి. వీటి కారణంగానే బుద్ధులందరూ ఒకే విధంగా వాంఛించారు, వాటిని ప్రియమైన వాటిగా భావించారు. అంటే బుద్ధుడు ఈ దుతాంగాలను పాటించే వారిని మెచ్చుకుంటాడు. ఆ 28 ఏమిటంటే, అంటే మంచి గుణాలు ఈ దుతాంగాలు పాటించడం వల్ల కలిగేది 13 దుతాంగాలు ఏంటంటే, పాన్సుకూల అంటే పాన్సుకూల చీవరాలను ఉపయోగించడం, త్రిచీవరకాంగం అంటే 3 చీవరాలే ఉపయోగించడం, పిండపాతికాంగం అంటే పిండపాతం మీద జీవించడం, ఇంకా సపదానచారి, ఏకాసన, పాత్రపిండి, ఇంకా కులపచ్చ భుక్తి, అరణ్యకాంగం, వృక్షమూలకాంగం, ఇంకా అభ్యవ కాశికాంగం, ఇంకా శ్మశానికాంగం, ఇంకా యథ సంసిద్ధికాంగం, నైషధికాంగం. వీటి గురించి మళ్ళీ చెప్పుకుందాము. కాకపోతే 13 ఏంటి అనేది చెప్పడానికి ఇక్కడ కేవలం పేర్లు మాత్రమే చెప్తున్నాను. వీటి గురించి వివరంగా మళ్ళీ చెప్పుకుందాం మనం. అయితే అడుగుతున్నాడు అనమాట, మరి ఈ 28 మంచి లక్షణాలు ఉన్నాయని నాగసేనుడు చెప్తున్నాడు. ఈ దుతాంగాలు పాటించడంలో శుద్ధ జీవనం అంటే ప్యూర్ లైఫ్ ఉంటుంది, దాని సుఖం ఉంది, అంటే దానిలో అనింద్యం ఉంది, ఎవరు కూడా వారిని నిందించరు. ఇంకా పరదుఃఖాపనం అంటే ఇతరులకు బాధ కలిగించదు ఎవరైతే పాటిస్తారో వారి వల్ల. ఇంకా ఎటువంటి భయం లేకుండా ఉంటారు, ఇతరులను ఎవరిని పీడించరు, మంచిని పెంచుతుంది, ఇంకా వృధా కాదు వాళ్ళ శ్రమ, ఆరక్ష ఇంకా కోరికలను తీరుస్తుంది, తగ్గిస్తుంది కూడా, సర్వజీవులను దమిస్తుంది, ఆత్మ నియంత్రణకు మంచిది, అంటే స్వీయ నియంత్రణకు ఇవి మంచివి, ఇది తగినటువంటిది, విముక్తం రాగక్షయాన్ని అంటే వాటికి ఉపయోగపడుతుంది, ద్వేషక్షయం చేయడానికి, మోహక్షయం చేయడానికి, గర్వాన్ని తొలగిస్తుంది, కువితర్కాన్ని ఛేదిస్తుంది, ద్రోహ చింతనను తగ్గిస్తుంది, శంక వితరణం అంటే సందేహాలను తీరుస్తుంది, సోమరితనాన్ని తొలగిస్తుంది, అసంతృప్తిని దూరం చేస్తుంది, అది క్షమ అతులం, దాని పుణ్యం అప్రమాణం, అది సర్వ దుఃఖ క్షయగమనం. ఇవి ఓ మహారాజా దుతాంగాలలో అంతర్గతంగా ఉన్న 28 మంచి గుణాలు అని చెప్తాడు. అంటే ఇవన్నీ కూడా అంటే వాళ్ళు పాటించడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట, ఈ దుతాంగాలు పాటించడం వలన. సో అలాగా చెప్తూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఓ మహారాజా ఈ దుతాంగ గుణాలను చక్కగా సేవించినట్లయితే వారికి 18 మంచి గుణాలు కలుగుతాయి. ఏమిటా 18 గుణాలు అంటే, వారి ఆచరణ అంటే వారి నడత విశుద్ధంగా ఉంటుంది, వారి పటిపద అంటే వారి మార్గం సరిగా సంపూర్ణమవుతుంది, వారి చేతల్లో మాటల్లో సురక్షితంగా ఉంటారు, మనో సమాచారం అంటే మనస్సులో మానసిక ప్రవర్తనలోనూ విశుద్ధంగా ఉంటారు, పట్టుదల అనేది పెరుగుతుంది వారి లోపల, అంటే వీర్య అనేది పెరుగుతుంది, పట్టుదల, కృషి, భయం అనేది శమిస్తుంది, ఇంకా ఆత్మదృష్టి తగ్గుతూ పోతుంది, కోపం శమిస్తుంది, మైత్రి జనిస్తుంది, ఆహారాన్ని సరైన విధంగా తీసుకుంటారు, మిత ఆహారాన్ని ప్రత్యవేక్షం చేసుకుంటూ, ఇంకా సర్వజీవుల్లోని వారికి బహు గౌరవాన్ని పొందుతారు, అన్ని ప్రాణుల్లో మిత ఆహారం తీసుకుంటారు, జాగరూకతగా ఉంటారు, వారికి గృహం అవసరం లేదు, ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ వారు నివసిస్తారు, పాపం చేయడాన్ని వాళ్ళు గ్రహిస్తారు, అంటే తప్పుగా భావిస్తారు అన్నమాట పాపం చేయడాన్ని, ఇంకా ఏకాంత ప్రియులుగా ఉంటారు, సతతం అప్రమత్తులుగా ఉంటారు,
అంటే ఎప్పుడు అప్రమత్తంగా జాగరూకతతోటి ఉంటారు. ఇవి ఓ మహారాజా దుతాంగాలను చక్కగా సేవించిన వారికి కలిగే మంచి గుణాలు. ఇక ఈ 10 మంది వ్యక్తులు ఓ మహారాజా దుతాంగాలకి అర్హులు. ఆ 10 మంది ఎవరు అంటే శ్రద్ధ కలిగిన వారు, తప్పు చేయు సిగ్గుపడేవారు, అంటే ఏదైనా పాపకర్మ చేయడానికి సిగ్గుపడేవారు, ధైర్యవంతులు, కపటం లేనివారు, తనని తాను వశం చేసుకున్నవారు, లోభానికి లోలత్వం లేని వాళ్ళు, అంటే లోభాన్ని వదిలిని పెట్టినవారు, ఇంకా శిక్షాకాములు, అంటే నేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు, కష్టమైన పనిని సంతోషంగా చేయవారు, ఎక్కువగా ధ్యానం చేయవారు, మైత్రి విహారి, అంటే మైత్రిలో తన మనసుని నింపేసుకొని ఉండేవాళ్ళు అన్నమాట అర్థం. వీరు ఓ మహారాజా 10 మంది వ్యక్తులు దుతాంగాలను పాటించడానికి అర్హులు. వీరంతా ఓ మహారాజా గృహస్థులుగా ఇంట్లోనే ఉండి కామభోగాలను అనుభవించి శాంత పరమార్థ నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకున్నారు. వారంతా కూడా అంటే గృహస్థ జీవితంలోనే ఉంటూ వాళ్ళు మార్గఫలాలు పొందగలిగారు అంటే వారి వారి పూర్వజన్మల్లో శిక్షాపదం పూర్తి చేసి 13 దుతాంగాచరణలో పునాది వేశారు. వాటి ద్వారా తమ నడతను శీలాన్ని పరిశుద్ధం కావించుకున్నారు. అందుకని ఇప్పుడు గృహస్థులుగా ఉండి ఇంటిలోనే ఉంటూ కామభోగాలను అనుభవిస్తూ శాంత పరమార్థ నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకున్నాడు. అంటే మరి భిక్షువు ఇవన్నీ పాటిస్తున్నాడు, గృహస్థుడిగా ఉంటూనే వీటిని పొందుతున్నారంటే మరి గృహస్థుడిగానే ఉంటూ వాటిని పొందొచ్చు కదా అంటే వాళ్ళు గృహస్థులుగా ఉన్న వాళ్ళు కూడా ఈ దుతాంగాలను కనీసం పూర్వజన్మల్లో అయినా సఫలం చేసుకున్నట్లయితే వీటిని బాగా ప్రాక్టీస్ చేసి ఉంటేనే వాళ్ళకి ఈ మార్గఫలాలు అనేది పొందడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు కూడా ఈ దుతాంగాలను మళ్ళీ పాటించవలసే ఉంటుంది. ఎలాగైతే ఓ మహారాజా కుశలమైన వాడు, అంటే కుశలమైన విలుకాడు క్రమ పద్ధతిలో తన అంతేవాసులకు, అంటే శిష్యులకి లేకపోతే అసిస్టెంట్స్కి శిక్షణా స్థలంలో వివిధ రకాల విల్లుల గురించి, విల్లుని పట్టుకునే తీరు గురించి, దానిని పైకెత్తి పట్టుకోవడం గురించి, దానిని సడలకుండా పట్టుకోవడం గురించి, వేళ్ళు వంచడం గురించి, పాదాలు నిలదొక్కుకోవడం గురించి, బాణం తీసుకోవడం, దానిని నారి మీద ఉంచడం, వెనక్కి లాగడం, నిగ్రహించడం, లక్ష్యం వైపు ఎక్కువ పెట్టడం, ఈ విధంగా గడ్డి మనిషిని లేదా గడ్డి గాదం మట్టితో చేసిన లక్ష్యాలను కొట్టడం మీ గురించి ముందు నేర్పుతాడు. ఆ తర్వాత వారిని రాజసేవకు వినియోగిస్తాడు. దానికి గాను అతడు గుర్రాలను, రథాలను, ఏనుగులను, ధనధాన్యాలను, వెండి బంగారాలను, దాసీలను, భార్యలను, దేశాలను పొందుతాడు. అలాగే ఓ మహారాజా గృహస్థులుగా ఉన్న వారంతా ఇంటిలోనే ఉండి కామభోగాలను అనుభవించి తమకు తామే శాంత పరమార్థ నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకుంటారు. వారంతా తమ పూర్వజన్మల్లో తమ శిక్షా పదాన్ని పూర్తి చేసి వాటికి పునాదులు వేసుకొని 13 దుతాంగాల ఆచరణలో తమ నడత శీలాన్ని వాటి ద్వారా పరిశుద్ధం చేసుకున్న వారే. అందుకని ఇప్పుడు గృహస్థులుగానే ఇంటిలో ఉండి కామభోగాలను అనుభవించి శాంత పరమార్థ నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకుంటున్నవారు. ఇక అర్హంతత్వం పొందడం ఒక్క జన్మలో అయ్యే పని కాదు. పూర్వజన్మలో దుతాంగ గుణాలను సేవించకుండా అర్హంతత్వ సాక్షాత్కారం సాధ్యం కాదు. అత్యంత పట్టుదలతో, కృషితో, కడు ధర్మాచరణతో తగిన ఆచార్యుని లేకుంటే తగిన కళ్యాణ మిత్రుని సహకారంతో కానీ అర్హంతత్వం సాధ్యం కాదు. ఎలాగైతే ఓ మహారాజా ఒక వైద్యుడు లేదా ఒక చికిత్సకుడు, అంటే చికిత్స చేసేవాడు ధనంతో కానీ వృత్తి సేవలతో కానీ ముందుగా ఒక ఆచార్యుని ఏర్పాటు చేసుకొని కత్తిని పట్టుకోవడంలో, కొయ్యడంలో, గుర్తు పెట్టడంలో, వాటిని చీల్చడంలో, బాణాలను పెరికి వేయడంలో, వమన విరోచన లేపనాలను వాడడంలో
నూనెతో ఎనిమా చేయడంలో, వీటన్నిటిలో శిక్షణ పొందిన తరువాతనే, శిష్యరికం చేశాకనే, నిపుణుడు అయ్యాకనే రోగులను వారికి నయం చేయడానికి దర్శిస్తాడు. అలాగే ఓ మహారాజా, వారంతా గృహస్థులుగా ఇంటిలోనే ఉంటూ కామభోగాలను అనుభవిస్తూ వారంతట వారే శాంత పరమార్థ నిబ్బానాలను సాక్షాత్కారం చేసుకుంటున్నారు. వారందరూ పూర్వజన్మల్లో తమ శిక్షణను పూర్తి చేసి పునాదులు వేసుకొని 13 దుతాంగ గుణాలను సేవిస్తూ తమ నడతను, శీలాన్ని వాటి ద్వారా పరిశుద్ధం గావించుకున్నవారు. అందుకని ఇప్పుడు గృహస్థులుగా ఇంటిలోనే ఉంటూ కామభోగాలను అనుభవిస్తూ వారు తమంతట తామే శాంతి ఇంకా పరమార్థ నిబ్బానాలను పొందుతున్నారు. ఈ దుతాంగ సేవనం ఆధారంగా పరిశుద్ధం కావించుకొని గుణాలు ఉన్నవారు ధర్మాభి సమానులు అంటే సమయనులు కాలేరు. ఎలాగైతే ఉదకం లేకుండా బీజం మొలకెత్తదో అలాగే ఈ దుతాంగ గుణ సేవనంతోనే పరిశుద్ధం కాని వారికి సత్యం గోచరం కాదు. ఎలాగైతే పుణ్యకర్మలు, మంచి కార్యాలు చేయని వారికి సద్గతులు ఎలా ఉండవో అలాగే ఈ దుతాంగ ధారణలో పరిశుద్ధం కాని వారికి ధర్మాభిసమయం దొరకదు. అంటే ధర్మాభిసమయం అంటే మార్గ ఫలాలు అంత తొందరగా దొరకవు. ఈ దుతాంగాలు ఏంటంటే ఈ చిత్త క్లేశాలు తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి. విశుద్ధి కాముకులకు దుతాంగ గుణం భూమి లాంటిది. అంటే విశుద్ధిని ఎవరైతే పొందాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక పునాది లాంటిదని చెప్పవచ్చు, భూమి లాంటిది. ఓ మహారాజా, విశుద్ధి కాముకులకు దుతాంగ గుణం సర్వ క్లేశ మలాదులను పోగొట్టుకోవడంలో అది ఉదకంతో సమానం. ఉదకం సర్వ వస్తువుల మురికిని పోగొట్టినట్లుగా అది నిప్పుతో సమం. విశుద్ధి కాముల పాపాన్ని కాల్చివేయడంలో ఈ దుతాంగ గుణం గాలితో సమం. విశుద్ధి కాముకులలో పాపధూళిని మోసుకుపోవడంలో అది ఔషధ సమం. ఎందుకంటే ఓ మహారాజా, విశుద్ధి కాముకుల క్లేశ వ్యాధిని కడిగి ఉపశమనం ఇవ్వడంలో అది అమృత సమం. ఓ మహారాజా, విశుద్ధి కాముకులలో పాప విషయాన్ని విరుగుగా పనిచేసే అద్భుతం అది ఈ దుతాంగ గుణం. ఓ మహారాజా, విశుద్ధి కాముకులకు సర్వ సామాన్య ఫలాలను అంటే ఆ ఫలాల పంటను పండించడానికి పదునైన క్షేత్రం లాంటిది. ఇంకా అది చింతామణి అంటే కోరిన కోరికలు తీర్చేది చింతామణి వలె అని చెప్తారు. ఓ మహారాజా, విశుద్ధి కాములు కోరిన వాంఛిస్తున్న సర్వ సంపత్తులను తీరుస్తుంది. అది నావతో సమానం. ఓ మహారాజా, విశుద్ధి కాముకులకు సంసార మహావీరణం దాటడానికి అది శరణం లాంటిది. ముసలితనం, మరణ భీతులైన విశుద్ధి కాముకులకు ఈ దుతాంగ గుణం చాలా బాగా ఉపయోగపడుతుంది. పాప దుఃఖం నుంచి ఊరట పొందడంలో అది తండ్రి లాంటిది. ఓ మహారాజా, ఈ విశుద్ధి కాముకులకు అంటే ఈ నిబ్బానాన్ని పొందాలి అనుకున్న వారికి పాప దుఃఖం నుంచి ఊరట పొందడంలో అది తండ్రి లాంటిది. సో ఇలా దాంట్లో ఉన్న మంచి గుణాలన్నిటినీ చెప్తున్నాడు అనమాట. అది రక్షణను ఇస్తుంది అని. సో ఈ విధంగా ఓ మహారాజా, మనుషులు పోషణ కోసం ఆహారాన్ని అన్వేషిస్తారు, ఆరోగ్యం కోసం ఔషధాలను, ఉపకారం కోసం మిత్రుణ్ణి, నీటిని దాటడానికి నావను, మంచి వాసనల కోసం సుగంధాలను, భద్రత కోసం శరణు స్థలాన్ని, ఆధారం కోసం భూమిని, ఉపదేశం కోసం గురువును, గౌరవాల కోసం రాజును, కోరిన దానిని అంటే ఇవ్వడానికి ఈ చింతామణిని అని చెప్పుకున్నాం కదా ఇందాక, దానికోసం. అలాగే ఓ మహారాజా, సర్వ సామాన్య గుణాల కోసం అర్య దుతాంగ గుణాలను సేవిస్తారు. ఎలాగైతే ఓ మహారాజా, ఉదకం బీజం మొలకెత్తడానికి, అగ్ని కాల్చడానికి,
ఆహార బలంనివ్వడానికి, తీగలు వస్తువులను పైకి కట్టడానికి, ఖడ్గం ఖండించడానికి, అంటే ఔషధాలు రోగం నయం చేయడానికి. సో ఇలా వాటన్నిటికి ఏ విధంగా అయితే ఉపయోగపడతాయో, అలాగే ఈ ధర్మంలో ముందుకు వెళ్ళాలి అనుకున్న వాడికి ఈ దుతాంగ గుణాలు అన్నవి చాలా శ్రేష్టమైనవిగా భావించవచ్చు. వీటిని ఆచరించడం ద్వారా ఇంకా తొందరగా నిబ్బానాన్ని పొందడానికి అవకాశం లభిస్తుంది. ఇంకా ఓ మహారాజా, పాపేచ్చుడు, కుహుకుడు, లుబ్ధుడు, ఉదరానికి బానిస అయినవాడు, లాభకాముడు, యశోకాముడు, కీర్తికాముడు, ఐతుడు, సమాపత్తులు చేరనివాడు, సంఘ నియమాలు పాటించినవాడు, దానికి తగనివాడు. అటువంటి వాడు ఎవడైనా దుతాంగ గుణాల సేవనం చేస్తే అతడు ద్విధ శిక్షకు గురి అవుతాడు. అతనిలో ఏదైనా మంచి ఉంటే అది కూడా పోతుంది. ఎందుకంటే అతడు అవమానితుడు అవుతాడు, దూషితుడు, నిందితుడు అవుతాడు, హేళనకు, తీసివేతకు గురవుతాడు, అంటరానివాడు, ఇంకా వెడలు కొట్టబడిన వాడు అవుతాడు. అతడు తర్వాతి జన్మలో 100 యోజనాల లోతు ఉన్న కప్పబడిన కఠిన ఉష్ణ నిరంతరం జ్వలించే అగ్నిమాలతో చుట్టబడిన అవీచి నరకంలో బాధితుడు అవుతాడు. మరుగుతున్న సముద్రంలో పైకి కిందికి తిరగబడే నురుగు బుడగల పైకి కిందికి లేస్తూ పడుతూ అనేక సంవత్సరాల పాటు అక్కడే ఉంటాడు. అక్కడి నుంచి విడుదలయ్యాక పైకి బిక్కు వేషంలో కనిపించే ప్రేతంగా వస్తాడు. ఈ ప్రేతం కాళ్ళు చేతులు సన్నగా ఉంటాయి, తల పెద్దగా వాచి ఉంటుంది, ఉబ్బి ఉంటుంది, దాని నిండా రంధ్రాలు ఉంటాయి, రూపురేఖలు భయానకంగా ఉంటాయి, చేతులు చీల్చబడి ఉంటాయి, ఎప్పుడు రెప్ప కొడుతూ ఉంటాడు, చేతులంతా పుండ్లు, శరీరం మొత్తం క్రిములకు ఆహారం. అతడి పొట్ట మండుతున్న కొలిమిన గాలిలో జ్వలిస్తూ ఉంటుంది. అయినా అతని నోరు సూది అంతా ఉండదంటూ అతని ఆకలి ఎప్పటికీ తీరదు. అంటే ఏవో లాభ సత్కారాలు పొందాలి అని ఈ దుతాంగాలను ఆచరిస్తే గనక పాపేచ్ఛతోటి, సో అటువంటి వాడికి ఇటువంటి ఫలితం పొందుతారు అని చెప్తున్నాడు. సో ఏడుస్తూ విలపిస్తూ ఉంటాడు, ఎప్పుడు దుఃఖిస్తూనే భూమి మీద నడయాడుతూ ఉంటాడు. ఎలాగైతే ఓ మహారాజా రాచరికానికి తగిన దానిని సరిగా పొందని అనర్హుడైన తగని హీనజాతుడు కుజాతుడు ఎవడైనా రాజుగా పట్టాభిషిక్తుడైతే అతనికి లభించేది హస్తఛేదం, పాదఛేదం, హస్తపాదఛేదం, ఇంకా నాసికా ఛేదం. అంటే హింసితుడు అవుతాడు. ముళ్ళ కిరీటానికి, ఇంకా జ్వాలామాలిక, కరదీపం, పాములకు, బెరడు దుస్తులకు, మచ్చల దుప్పికి లేదా కడ్డీలపై తిప్పడానికి లేదా గడ్డి ఆసనానికి గురి చేసి బాధించడం, లేదా ఇంకా మరిగే నూనెలో అభిషేకం చేయడం, కుక్కల చేత తినిపించడం, సో అనేక రకాల శిక్షలకు గురి చేయడం. ఎందుకని అంటే అతడు దానికి తగడు, దానికి తగని సమాపత్తిని పొందలేడు, అనర్హుడు. సో ఈ విధంగా అతడు అన్ని పరిధులను అతిక్రమించాడు. అలాగే ఓ మహారాజా, ఎవని హృదయంలో అయితే పాపేచ్ఛుడు, కుహుకుడు, లుబ్ధుడు ఎవరైతే కీర్తి ప్రతిష్టలో ఆశించి ఇలా చేస్తూ ఉంటారో, సో వాళ్ళు ఇంకా దుఃఖాన్ని పొందుతూనే ఉంటారు. కానీ ఓ మహారాజా, ఎవడైనా తగినవాడు, సమాపత్తి సంపన్నుడు, సంఘ నియమాలకు కట్టుబడ్డవాడు, దానికి అర్హుడైనవాడు, ప్రతిరూపుడైనవాడు, అల్పేచ్ఛతో సంతృప్తుడైనవాడు, ఏకాంతానికి వెళ్ళినవాడు, మనుషులకి దూరంగా ఉన్నవాడు, ఆరద్ధ వీర్యుడు, హృదయ నిశ్చలుడు, ఇంకా మాయావి కానివాడు, ఇంకా పొట్టకి బానిస కానివాడు. అంటే పొట్టకి బానిసత్వం అంటే ఆహారంలో ఎటువంటి నియమాలు లేకుండా ఆహారాన్ని తీసుకుంటూ పొట్టను పెంచుకోవడం. సో అలాభకామి అంటే లాభాల గురించి ఆలోచించిన వాడు, అకీర్తికామి, శుద్ధుడు, శ్రద్ధ పబ్బజిత్తుడు,
జరన అంటే మరణ, ఇంకా ముసలితనం, ముక్తి కాముడు అంటే ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనుకునే కోరిక కలిగిన వాడు. అటువంటి వాడు శాసనాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ ధృతాంగ సేవనం చేస్తే, వాటిని స్వీకరిస్తే అతడు ద్విధ పూజ అర్హుడు అవుతాడు. ఎందుకంటే అతడు మానవులందరికీ ప్రియమైన వాడు, వాంఛనీయమైన వాడు అవుతాడు. స్నానం చేసి అభిషిక్తుడైన వానికి అరుదైన మల్లె పూలల, ఆకలి కొన్నవానికి మధుర అన్నంలా, దప్పిక కొన్నవారికి స్వచ్ఛ శీతల సుగంధ జలంలా, విషబాధితునికి విరుగుడి మందుల, త్వరగా పోవాలి అనే యాత్రికునికి జాతి గుర్రాలు పూంచిన విలువైన రథంలా, లాభం కోసం ఆశపడేవానికి చింతామణిలా, సింహాసనం ఆశించిన వానికి శుద్ధ శ్వేత ఛత్రంలా, బ్రహ్మచర్యం చేసేవానికి అర్హంత ఫలాలు, ఇంకా అతడు 4 సతిపట్టణ భావనలో సంపూర్ణుడవుతాడు. అలాగే 4 సమ్మాపదానాల్లో, 4 ఇద్దిపదాల్లో, పంచేంద్రియాల్లో, పంచబలాలలో, భోజ్యంగాలలో, ఇంకా అష్టాంగ మార్గంలో భావన పరిపూర్ణంలో అంటే పరిపూర్ణం చేసుకోవడంలో అధికారం పొందుతాడు. ఇంకా సమత విపశ్యనలను, ఆ సాధనలను అధిగమిస్తాడు. 4 సమన ఫలాలను, 4 పటిసంపిత, త్రివిద్య, ఇంకా 6 అభిజ్ఞలను అధిగమిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే శ్రమణ ధర్మం అంతా అతని సొంతమవుతుంది. అతడు పట్టాభిషిక్తుడు అవుతాడు, రాజు అవుతాడు. అతనిపై విముక్తి విమల శ్వేత ఛత్రం నీడ పడుతుంది. ఎలాగైతే ఓ మహారాజా నగరవాసులు, గ్రామవాసులు, సేనలు, భటులు, రాజసేవకులు ఇరువైపులా తల్లి, తండ్రి, వంశవృక్షాలు ఉన్నతంగా ఉన్న క్షత్రియ రాజుల అభిషేకంతో సింహాసనం అధిష్ఠించిన రాజు, ఆ స్థానానికి 38 విభాగాల రాజ పరివారం, నర్తకులు, బ్రాహ్మణులు, ఇంకా మంత్రివర్యులు, ఇతర శాఖల వారు వస్తారు. అతడు ఓడరేవులకు, సంపదలకు, పట్టణాలకు అధిపతి అవుతాడు. విదేశీయుల నేరస్తుల విధిని రాస్తాడు. అలాగే ఓ మహారాజా, ఎవడైతే తగినవాడు, సమాపత్తి సంపన్నుడు అయినవాడు ఎవరైతే ఉన్నారో అతడు ఈ నిర్మాణాన్ని పొంది ఆ విముక్తి విమల శ్వేతఛత్రం నీడ పట్టుతుంది. అది ఓ మహారాజా, 13 దుతంగాలలో విశుద్ధుడైన పురుషుడు నిబ్బాన మహాసంద్రంలో ప్రవేశించి బహువిధ ధర్మ క్రీడలను అలల మధ్య కేలిస్తాడు. వివిధ ధర్మ ఆనందాలను ఆస్వాదిస్తూ రూప అష్ట సమాపత్తికి అలవాటు పడిపోతాడు. అతనికి ఇద్దిశక్తులు వస్తాయి. ఇంకా అతని చెవులను అంటే దివ్య దృష్టి, దివ్య చక్షువు, ఇంకా ఎదుటివారి మనసును తెలుసుకునేవి, ఇవన్నీ కూడా పరిచిత్త జ్ఞాన విజ్ఞానం అంటారు. సో వీటన్నిటిని పొందగలుగుతాడు. తన పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకోగలుగుతాడు. ఇతరుల జనన మరణాలను చూడగలుగుతాడు. సర్వ ఆసవాలను క్షయం పొందినవాడు అవుతాడు. సో ఆ 13 దుతాంగాలు ఏంటంటే, పాన్సుకూల అంటే పెంట కుప్పల మీద ఏరిన గుడ్డ పేలికలో, లేకపోతే రోడ్డు మీద పడవేసిన గుడ్డ పేలికలో వాటిని తెచ్చుకొని వాటిని చీవరంగా కుట్టుకొని వాటిని ధరించడం, వాటిని పాన్సుకుల చీవరకాంగా అంటారు. రెండవది తిచీవరకాంగం అంటే భగవానుడు 3 చీవరాలను ఉపయోగించడానికి అనుమతినిచ్చాడు. ఒకటి అంతర్వాసిగా అంటే లోపల లుంగిలాగా వేసుకునే వస్త్రం, ఇంకా పైన ఉత్తర సంఘం అంటారు, అంటే ఒక పొర కలిగినటువంటి చీవరం. అలాగే సంగాటి అని ఉంటుంది, 2 పొరలు కలిగినటువంటి చీవరం. అది చలిని తట్టుకోవడానికి ఉపయోగిస్తారు, లేదంటే ఎక్కడైనా పరుచుకొని కూర్చోవడానికి, అన్నిటికీ ఉపయోగించుకుంటారు ఆ సంగాటి. ఇలా 3 చీవరాలను మాత్రమే అతడు ఉపయోగించడం, అటువంటి వారిని తిచీవరకంగా అంటారు. అలాగే వాళ్ళు అంతకు మించి ఎక్కువగా ఉపయోగించుకోరు, చాలా తక్కువ చీవరాలను అంటే ఉన్న వాటితోటి సంతృప్తి చెందుతారన్నమాట. ఇంకా పిండపాతికాంగం అంటే భిక్ష మీదనే జీవించడం. సపదాన చారికాంగం అంటే తిన్నగా ఇంటి తర్వాత ఇంటిని భిక్ష అడగటం, అంటే ఎటువంటి ఇంటిని వదలకుండా ఇంటి తర్వాత ఇంటి భిక్షాటనకి వెళ్ళడం. ఇంకా ఏకాసనకాంగం అంటే ఒక్క పూట ఒక్కసారి కూర్చొని భోజనం చేస్తాడు. ఇంకా
పత్త పిండి కాంగం అంటే ఒకే పాత్రలో తినడం తాగడం ఉపయోగిస్తాడు. ఇంకా కులుపచ్చ బత్తి కాంగం అంటే నియమానికి మించిన అధిక ఆహారాన్ని తిరస్కరించడం. అలాగే అరణ్యకాంగం అంటే అరణ్యాలలో నివసించడం. వృక్క మూలికాంగం అంటే వృక్షమూలాలలో నివసించడం. ఇంకా అబ్బోకాశికాంగం ఇదేంటంటే బహిరంగంగా జీవించడం, అంటే ఎటువంటి కప్పు లేకుండా బహిరంగంగా జీవించడం. ఇంకా సోపానికాంగం అంటే శ్మశానాలలో కానీ లేకుంటే దాని పక్కన నివసించడం. 12వది యథాస్తనతి కాంగం, ఇది పడుకోవడానికి ఒక చాప, పరుపు పరిచాక దానిని మార్చకుండడం. ఇంకా నేసజ్జికాంగం అంటే కూర్చొనే ఉండటం, నిద్రపోతూ ఉన్నా కానీ కూర్చొనే ఉండడం, అతడెప్పుడు పడుకోడు. సో అటువంటి వ్యక్తి నేసజ్జికాంగం పాటిస్తున్నాడు అని అర్థం. ఎవడైతే మహారాజా తన పూర్వజన్మల్లో ఈ 13 దుతంగాలను ఆసేవించాడో, నిసేవించాడో, అలవాటు చేసుకున్నాడో, చరించాడో, ఉపసరించాడో, పాటించాడో, ఆచరించాడో, వాటి ప్రకారం తన నడతను దిద్దుకున్నాడో, అలా ఈ 13 పరిపూర్ణం చేసుకున్నాడో, అలా సమన జీవిత ఫలాలను సాధించాడో, దాన్ని కేవల శాంత సుఖాలు అతని సొంతమవుతాయి. ఎలాగైతే ఓ మహారాజా ఏదో ఒక సముద్ర రేవు పట్టణం మీద సుంకం విధించి ధనికుడైన నౌకాధిపతి సముద్రాలను చుట్టి వంగ లేక చైనా లేకపోతే సౌవిర సూరత్ లేకుంటే గ్రీకు ఇలా అన్య దేశాలకు నావలు చేరే చోటుకు పయనించగలుగుతాడు, అంటే సుంకం కట్టి. సుంకం అంటే డబ్బులు. అలాగే ఓ మహారాజా పూర్వజన్మలో 13 దుతంగాలను సేవించి, ఆసేవించి, నిసేవించి, అనుసరించి, ఆచరించి, సమాచరించి, పాటించి, వాటి ప్రకారం తన నడతను దిద్దుకున్న వానికి సమన జీవన ఫలాలు లభించడమే కాదు, కేవల శాంతి సుఖాలు అతని సొంతమవుతాయి. ఇంకా ఓ మహారాజా ఎలాగైతే ఒక కర్షకుడు అంటే వ్యవసాయం చేసేవాడు తన క్షేత్రంలో గడ్డి, గాదం, కలుపు మొక్కలను రాతి రప్పను ఏరవేసి ఆ తర్వాత దున్ని విత్తుతాడో, నీరు పెట్టి కంచె వేసి కాపలా కాసి పంట కోసుకొని బహు ధాన్యకుడు అవుతాడో, అలాగే ఓ మహారాజా పూర్వజన్మల్లో 13 దుతాంగాలను అతడు సాధన చేసి వాటి శాంత సుఖాలు పొందుతాడు. ఇంకా మళ్ళీ ఓ మహారాజా ఎలాగైతే పట్టాభిషిక్తుడైన రాజు దొంగలను తన అధికారంతో శిక్షిస్తాడో, ప్రభువుల స్వతంత్రంగా ప్రవర్తిస్తాడో, తాను అనుకున్నది చేస్తాడో, మొత్తం భూమి అంతా అతని పాలనకు లోబడి ఉంటుందో, అలాగే ఓ మహారాజా తన పూర్వజన్మల్లో ఈ 13 దుతాంగాలను సాధన చేసిన వ్యక్తి అతడి కేవల శాంత సుఖాలు అతని సొంతమవుతాయి. మహారాజా వంగత పుత్రుడు ఉపసేన తేర దుతాంగాలను పూర్తిగా ఆసేవించి పరిపూరించి శ్రావస్తి భిక్షు సంఘంతో చేసుకుని ఒప్పందాన్ని కాదని తనతో పాటు ఉన్న భిక్షువులతో నరదమ్మ సారథి దర్శనానికి తన ఏకాంతంలో ఉండగా వెళ్ళి ఆయనకు వంగి నమస్కరించాడు. గౌరవ పురస్కారంగా తన ఆసనాన్ని స్వీకరించాడు. అతని పరివారం ఎంత సుశిష్టమైందో అంటే శిక్షణ పొందిందో చూసిన భగవానుడు ఆనందించాడు, సంతోషించాడు, హృదయం పొంగిపోయింది. అంటే ఆ 13 దుతాంగాలను పాటించే వ్యక్తిని భగవానుడు చూసినప్పుడు అతడు చాలా సంతోషించాడు. అప్పుడు భగవానుడు అతన్ని మర్యాదపూర్వ మాటలతోటి అభంగమైన అందమైన వానితో ఇలా చెప్పాడు. అత్యంత ఆహ్లాదకరం ఉపసేన, మీరు అనుసరిస్తున్న ఈ భిక్షువుల ప్రవర్తనను మీరు వీరిని ఇలా తీర్చిదిద్దగలిగారు అని భగవానుడు ఆ ఉపసేనుని అడిగితే అతడు ఇలా చెప్తాడు. సర్వజ్ఞుడైన దేవాతి దేవుడు భగవానుడు ఈ ప్రశ్న ప్రశ్నించాక మంచి స్వభావానికి సంబంధించిన అసలు కారణాన్ని భగవానునికి చెప్పాడు.
బంతే, ఎవరు నా వద్దకు సంఘంలో చేరడానికి అనుమతి యాచించిన, నా శిష్యునిగా ఉండటానికి అనుమతి కోరిన, నేను చెప్పేది ఇదే. నేను మిత్రమా, తరచూ అడవులకు వెళ్తూ ఉంటాను. పిండపాతం మీదనే జీవిస్తాను. ఈ పాన్సుకుల చీవరాలనే ధరిస్తాను. మీరు కూడా అలాగే ఉండగలిగితే నేను మిమ్మలను సంఘంలోకి చేర్చుకోగలను, నా శిష్యునిగా చేసుకోగలను. అప్పుడు అతడు సంతోషంతో ఒప్పుకుంటే వినయ విధేయతలతో నేను అతనిని భిక్షు సంఘంలో చేర్చుకుంటాను, నా శిష్యుల్లో చేర్చుకుంటాను. కానీ అలా కాకపోతే నేను అతన్ని దానిలోనూ దీనిలోనూ రెండింటిలోనూ చేర్చుకోను. ఈ విధంగా బంతే, నేను వారికి శిక్షణనిస్తాను. ఈ విధంగా ఓ మహారాజా, 13 దుతాంగాలను ఆసేవించినవాడు జిన శాసనంలో అంటే బుద్ధ శాసనంలో ప్రభువు అవుతాడు, పాలకుడు అవుతాడు, రాజు అవుతాడు. దాని శాంతి ఆనందాలు అతని స్వంతం అవుతాయి. ఓ మహారాజా, శుద్ధము, మృదువు, వాంఛించదగిన, సుగంధమిచ్చే ప్రియమైన నీటితో బురదతో కలుషితం కాని చిన్న చిన్న పూరేకులతో ఈగలకు ఆలవాలమైన స్వచ్ఛమైన శీతలుదుక సంతతి పదమం ఎలాంటిదో అలాగే పూర్వజన్మలలో 13 దుతాంగాలను ఆసేవించిన వారు, అనుసరించిన వారు, వహించిన వారు, వాటి ప్రకారం తమ నడతను దిద్దుకున్న అరే శ్రావకులకు 30 గుణవరాలు ఉన్నాయి. మరి ఆ 30 గుణవరాలు ఏంటంటే, అతడి హృదయం మృదు మైత్రితో నిండిపోయి ఉంటుంది. క్లేశాలు నాశనమై అతని నుంచి పెరిగివేయబడతాయి. మానదర్పాలు హతమవుతాయి. అతనిలో విశ్వాసం బలపడి నిలదొక్కుంటుంది. విచలితుడు కాడు. శాంతి, సుఖ సమాపత్తి జరుగుతుంది. శీలవర, అసమశుచి, గంధం శీలాన్ని చక్కగా ఆచరించగలుగుతాడు. దేవతలకు మానవులకు ఒకే విధంగా ప్రియమైన వాడు అవుతాడు. క్షీణాసవుడు అవుతాడు. అందుకు అరియ పుగ్గులలో ప్రశంసిస్తారు అతడిని. దేవ మానవులకు వందనీయుడు అవుతాడు. సో ఈ విధంగా అతడు ఎప్పుడు అపాయ లోకాలకు వెళ్ళలేడు. ఎందుకంటే సరైన పట్టుదలతో కృషిని చేశాడు కాబట్టి. ఇంకా సారిపుత్ర తేరుడు, ఓ మహారాజా, 10 సహస్ర ప్రపంచ ధాతువుల్లో అగ్రపురుషుడు, ప్రపంచ గురువు శాపవాదం కాదా? ఇంకా అతడు అనంత కల్పాల్లో పుణ్యాన్ని పోగు చేసుకున్నాడు. బ్రాహ్మణ కులంలో పుట్టాడు. ఇంద్రియ సుఖాలన్నిటిని వదిలేశాడు. అనంత ధనాన్ని వదిలేశాడు జిన శాసనంలో చేరడానికి. ఈ 13 దుతాంగాలలో మనసుని, శరీరాన్ని, మాటలను నిగ్రహించుకొని అటువంటి ఉన్నత శీల స్థాయిని ఈ జీవితంలోనే చేరాడు. భగవానుడు తర్వాత గౌతమ ధర్మరాజ్య రథచక్రాన్ని తిప్పగల స్థాయి చేరాడు. అందుకని ఓ మహారాజా, దేవాతి దేవుడు భగవానుడు అంగుత్తర నికాయంలో ఇలా చెప్పాడు, భిక్కులారా, నా తర్వాత ఈ ధర్మరాజ్య రథచక్రాన్ని తిప్పాలి అంటే సారిపుత్రుడు తిప్పినంత బాగా, అంటే ఈ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అంటే సారిపుత్రుడు చేసినంత సేవ ఇంకొక మనిషిని నేను ఎరగను. సారిపుత్రుడు ఓ భిక్కువులారా అందరికంటే బాగా ధర్మాన్ని బోధిస్తాడు అని చెప్తాడనమాట. సో ఈ విధంగా ఈ దుతాంగాలలో చాలా మంచి గుణాలు అనేవి ఉంటాయి. సో ఈ 13 దుతాంగాల గురించి రేపు చెప్పుకుందాము. ఎవరైతే ఇప్పటికీ కూడా చాలా అడవుల్లో ఉండే భిక్షువులు ఈ దుతాంగాలను పాటిస్తూ ఉంటారు. ప్రవజ్య తీసుకున్న తర్వాత అతడికి ఈ 13 దుతాంగాలలో వేటినైనా ఎంచుకోమని చెప్తారు. అలాగే ఆ ఎంచుకున్న తర్వాత అసలు ఆ దుతాంగాలు అతడు పాటిస్తున్నాడా లేదా అన్నది ఇతరులకు తెలియకుండా ఉండాలి అని చెప్తాడు. అంటే అతడు పాటిస్తున్నవి మిగతా వాళ్ళకి చెప్పకూడదు. నేను వీటిని పాటిస్తున్నాను అని ఏ భిక్షువు చెప్పకూడదు. సో తాను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే అటువంటి వారి పట్ల మిగతా వాళ్ళకి
కొంచెం శ్రద్ధ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇతడు ఇది పాటిస్తాడు, అది పాటిస్తాడు అని. సో తాను చెప్పకూడదు, ఎవరైనా తెలుసుకోగలిగితే తెలుసుకోవచ్చు. కానీ ఈ ఋతంగాలలో కొన్నిటిని ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట. సో మా నేను శ్రీలంకలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా కొంతమంది భిక్షువులు పాటిస్తూ ఉండేవాళ్ళు. చాలా సంవత్సరాల పాటు ఈ ఋతంగాలను పాటించారు. దానివల్ల ఏంటంటే ఈ ధ్యాన సాధనకి కృషి ఇంకా పెరుగుతుంది. సో సోమరితనం అనేది తొందరగా పోతుంది. ఇంకా మార్గ ఫలాలకి ఉపయోగపడుతుంది ఇదంతా. సో వీటి గురించి, ఋతంగాల గురించి తర్వాత చెప్పుకుందాం. గృహస్థుడైనా భిక్షువైనా కానీ ప్రయత్నం లేకుండా ఏది జరగదు. సో వాళ్ళు పూర్వజన్మల్లో ఒకవేళ ఎక్కువ ప్రయత్నం చేసి ఉంటే గృహస్థులుగా ఉన్నప్పుడు కొన్ని మార్గఫలాలు పొందగలుగుతారు. లేకపోతే కనుక వాళ్ళు కూడా ఇలా కృషి చేయవలసిందే. ఇది ఈరోజు ప్రవచనం.